పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఈ పదవి చాలు అన్న ధోరణిలో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ మదిలో అదే ఉందా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకి పదవి చాలు అన్న ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తుంది. రాజకీయాల్లో అనూహ్యంగా ఆవేశంగా వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తనకు తాను సంభాళించుకున్నారు. ఎక్కువగా రాజీ పడే ధోరణిని ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచే ఎక్కువగా వినిపిస్తుంది. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్ చూసిన వారు ఎవరైనా ఆయన ఏ విషయంలోనూ రాజీ పడబోరని అంచనాలున్నాయి. అందులో ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలోనూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ జనసేన కార్యకర్తలు నేతలు ఇదే రకమైన అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయినా సరే పెద్దగా పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2024 ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన తమకు ఏదో ఒక చిన్న చితక పదవి వస్తుందని అనుకునేవారు నాయకత్వ బాధ్యతలను గ్రామంలోనూ మండలాల్లోనూ జిల్లాలోనూ భుజానకెత్తుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లోనూ తనకు పోటీ దింపుతారన్న నమ్మకం నేతలకు లేకుండా పోయింది. ఇప్పటివరకు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన పార్టీ నాయకత్వం ఎలాంటి ముందడుగు వేయకపోవడం వల్ల అనేక అనుమానాలకు తావిస్తుంది. కనీసం జిల్లా స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం నేతలు నీరసపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ తన శాఖ బాధ్యతలను చూడడంలో తప్పలేదు. అలాగే ప్రత్యర్థి జగన్ పార్టీపై విమర్శలు చేయడానికి కూడా ఎవరు తప్పుపట్టారు. కానీ సొంత పార్టీ నేతలను పట్టించుకోకపోతేనే అసలు ఇబ్బందని అంటున్నారు. దీనివల్ల ఈ పార్టీలో ఉంటే పదవులు వస్తాయా రావా అనే అనుమానం చివరి వరకు టెన్షన్ పెడుతుంది. అప్పుడు కొందరు నేతలు పార్టీని వీడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎవరైనా పదవుల కోసమే రాజకీయాల్లోకి వస్తారు. అది గుర్తించలేని పవన్ కళ్యాణ్ కేవలం కూటమి వల్లే గెలుపు వస్తుందన్న నమ్మకంతో ఉండి ఏవో కొన్ని సీట్లను స్థానిక సంస్థ ఎన్నికల్లో తీసుకుంటే జనసేన కార్యకర్తలు నేతలు కూడా ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలహీనమవుతుందని అంటున్నారా? మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.